లేక యెహోవాతో పాటు యేసు కూడా రక్షకుడేనా? రక్షకులు ఇద్దరు ఉన్నారా? ఎవరిని రక్షకుడు అని నమ్మాలి? మనల్ని రక్షించేది ఎవరు? రక్షకుడు ఎవరు? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పారాయణం ద్వారా ప్రారంభించవలసిందిగా సోదరుడు సాదుల్లాను వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సాదుల్లా, UARC హైదరాబాద్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ذلك بأن الله مولى الذين آمنوا وأن الكافرين لا مولى لهم. صدق الله العظيم. సోదరుడు సాదుల్లా పఠించినటువంటి దివ్య ఖురాన్ గ్రంథంలోని సూరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా నంబర్ 47 ఆయత్ నంబర్ 11 యొక్క తెలుగు తర్జుమాను మీ అందరి ముందు చదువుటకు సోదరుడు ఫర్మాన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే విశ్వాసులకు రక్షకుడు సహాయకుడు అల్లాహయే. అయితే అవిశ్వాసులకు సహాయకుడు రక్షకుడు అనేవాడు ఎవ్వడూ లేడు. జజాకల్లాహు ఖైర్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక సభకి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ UARC గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్, జనరల్ సెక్రటరీ, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక సభకి అయినటువంటి సోదరుడు షఫీ, ప్రెసిడెంట్, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ, అధ్యక్షులు, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అదేవిధముగా ఈనాటి సభ నిర్వహణకు అన్ని విధాల చేయూతనందించినటువంటి జనాబ్ సర్దార్ ఆలం సాబ్, ప్రెసిడెంట్ HWO హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సర్దార్ ఆలం సాబ్ గారు, ప్రెసిడెంట్ HWO. ఈనాటి గౌరవ అతిథులు అబ్దుల్ అజీజ్ పారిక్ సాబ్ గారు, వైస్ ప్రెసిడెంట్ HWO గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అబ్దుల్ అజీజ్ పారిక్ సాబ్ గారు, వైస్ ప్రెసిడెంట్ HWO. నేడు అనగా 2011 సంవత్సరం ఫిబ్రవరి
27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలో సెంట్రల్ గార్డెన్ ఆపోజిట్ డైట్ గ్రౌండ్ నందు హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ HWO ఆదిలాబాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మీ కొరకు నిర్వహిస్తున్న వారు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్. ఈనాటి అంశం రక్షకుడు ఎవరు అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగాలని విచ్చేసినటువంటి సభలో ఉపస్థితులైన పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. ఈ అవకాశం కల్పించిన సృష్టికర్త అయిన దైవానికి నేను వేణోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు అప్పగించిన పెద్దలకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు సభా వేదికపై ఉపస్థితులైనటువంటి వక్తలు, పెద్దలు మరియు సభా ప్రాంగణంలో ఉపస్థితులైనటువంటి పెద్దలు, సోదర సోదరి మనందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ సభ ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో తెలియజేస్తాను. ఈ కార్యక్రమము 2 విభాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము ప్రసంగాల విభాగము, రెండవ భాగము ప్రశ్నోత్తరాల విభాగము. రెండవ భాగంలో సభికులకి నేటి ప్రసంగాలపై సందేహాలను తీర్చుకునేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఆ సమయంలో వారు ఈ ప్రసంగాలపై ఎటువంటి సందేహం ఉన్నా ప్రశ్నించగలరు మరియు సమాధానాన్ని పొందగలరు. ప్రశ్నోత్తరాలు జరిగే ముందు ఆ ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తాను. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క చిరు పరిచయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. UIRCగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. UIRC రిజిస్టర్ నంబర్ 1261/2007. UIRC యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని అంబరపేటలో ఉన్నది. UIRC యొక్క ప్రధాన ఆశయాలు: ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం ద్వారా సమైక్యపరచడం, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల వెలుగులో ప్రజలకు తెలియచేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్ మరియు అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి కృషి చేయటం, ఇస్లాం పట్ల ప్రజలలో ఉన్న అనుమానాలను, అపోహలను దూరం చేయటం, దేవుని పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను, అపోహలను ధార్మిక గ్రంథాల సందేశం ద్వారా దూరం చేయటం, సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధికులు అనే విషయాన్ని ధార్మిక గ్రంథాల్లో తెలియజేసి సోదర భావాన్ని పెంపొందించే కృషి చేయటం, కులమత భేదం లేకుండా యువతీ యువకులకు ధార్మిక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయటం. ఇది UIRC యొక్క సంక్షిప్తమైనటువంటి పరిచయం. ఈనాటి అంశమైనటువంటి రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులు అనే అంశంపై సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సోదరుడు షఫీ గారు నల్గొండ జిల్లా కోదాడ మండలం అమీనాబాద్ గ్రామ వాస్తవ్యులు. సోదరుడు షఫీ గారు ప్రస్తుతము యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సోదరుడు షఫీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2004 సంవత్సరంలో MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తదుపరి PSI పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అనే ఒక MNC సంస్థలో, అంతర్జాతీయ సంస్థలో కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్గా 2 సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనేటటువంటి వ్యక్తిత్వ వికాస సంస్థను నెలకొల్పి రాష్ట్రంలో అనేక కళాశాలలో, విద్యాలయాల్లో వారు విద్యార్థినులను వ్యక్తిత్వ వికాసంలో తీర్చిదిద్దారు. సోదరుడు షఫీ గారు గత 6 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు,
భగవద్గీత, బైబిల్ మరియు చిట్ట చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం చేస్తూ వాటి యొక్క సమాంతర విషయాలను ప్రచారం చేస్తూ అనేక సభలను, సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. వాటిలో ముఖ్యమైనవి తాందూరు, రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక బహిరంగ సిడి మీ ముందు ఉంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్లో యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. పరిగ నియోజకవర్గం ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారి సమక్షంలో వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. మెదక్ జిల్లాలోని కోహిర్ పట్టణంలో ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు అనే అంశంపై వారు ప్రసంగించి ఉన్నారు. ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చి ఉన్నారు. 4,000 మంది దాదాపుగా క్రైస్తవ, హిందూ సోదరుల మధ్యన ఈ ప్రసంగం జరిగింది. అదేవిధంగా తోరుమామిడి పట్టణంలో క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉర్దూ మరియు తెలుగు ప్రసంగాలను వారు ఇచ్చారు. సోదరుడు షఫీ గారు సంస్కృతి మరియు సప్తగిరి టీవీ ఛానల్స్లో కూడా తమ ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రూబీ ఛానల్లో కూడా వారి యొక్క ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉంటాయి. అనేక లోకల్ నెట్వర్క్, సిటీ కేబుల్ ఛానల్స్లో కూడా ప్రతిరోజు రాష్ట్రమంతటా ఆయన యొక్క ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఈనాటి అంశమైనటువంటి రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో అనే అంశంపై మీ ముందు ప్రసంగించుటకు సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ, ప్రెసిడెంట్, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియా బాదా అమ్మా బాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ज़ालिका बिअन्नल्लाह मौलल्लज़ीना आमनु व अन्नल काफिरीना ला मौला लहुम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहल्लुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ మరియు సోదరుడు సిరాజుర్ రెహమాన్, యూఆర్సి జనరల్ సెక్రటరీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఇదే పద్ధతిలో ప్రవక్త యేసు వారు కూడాను తన శిష్యులను కలిసినప్పుడు పలకరించడం కోసం ఉపయోగించారని మనకి బైబిల్ గ్రంథంలో ఆధారం కనబడుతుంది. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి యేసు వారు వచ్చి వారిని ఈ విధంగా అంటున్నారు. హెబ్రూ భాషలో నుండి బైబిల్లో మనం చూసినట్లయితే షలాం అలైకుం అని అక్కడ ఉంటుంది. దీని అర్థము మీకు శాంతి కలుగుగాక అని. తెలుగులో ఉన్నటువంటి మన ఈ బైబిల్లో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, నేటి నా అంశం రక్షకుడు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. అయితే నాటి ఈ అంశానికి నేను న్యాయం చేకూర్చడం కోసము నేటి ఈ అంశాన్ని నేను 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది రక్షకుడు ఎవరు, రెండవది రక్షణ మార్గం ఏమిటి, రక్షణ ఎలా సాధ్యము. అయితే ఈ రక్షకుడు అనేటటువంటి పదం రక్షణ అనేటటువంటి పదం నుండి వచ్చినది. రక్షణ అంటే ముఖ్యంగా 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఇహలోకపరమైనటువంటి రక్షణ, అంటే శారీరక సంబంధమైనటువంటి, సామాజిక సంబంధమైనటువంటి రక్షణ. రెండోది పరలోక సంబంధమైనటువంటి రక్షణ, అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ అని చెప్పవచ్చు. ఏ రక్షణ అయినప్పటికీ, అది ఇహలోకానికి సంబంధించిన రక్షణ అయినప్పటికీ లేక పరలోకానికి సంబంధించినటువంటి రక్షణ అయినప్పటికీ ఆ రక్షకుడు ఎవరు, రక్షించేది ఎవరు అన్నది ప్రశ్న. దీనికి చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో
3వ అధ్యాయం సూర ఆల్ ఇమ్రాన్లో 150వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ వాస్తవానికి అల్లాహే మీ సంరక్షకుడు, ఆయనే ఉత్తమ సహాయకుడు అని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా దీనికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని చూసినట్లయితే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే అని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం చూసినట్లయితే రక్షకుడు ఎవరు అంటే ఖురాన్ మరియు బైబిల్ ఇస్తున్న సమాధానము అల్లాహ్ యెహోవాయే ఆ రక్షకుడు అని తెలియచేయడం జరిగింది. అరబీ భాషలో అల్లా అని, బైబిల్ పరిభాషలో యెహోవా అని మనకు తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఈ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా తన ప్రవక్తల ద్వారా సువార్తని ప్రకటింపచేసి ఆ సువార్త ద్వారా, ఆ బోధ ద్వారా, వారి మాటల ద్వారా ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు. మరియు తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి, సూచన క్రియలు చేయించి, మహత్కార్యాలు చేయించి ప్రజలని ఆకర్షించబడిన ప్రజలకి సువార్తని ప్రకటింపచేసి ప్రజల్ని రక్షిస్తాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూసినట్లయితే, మూగవారు మాట్లాడుటయును, అంగవిహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును ఈ మహత్కార్యాలు చూసినటువంటి ప్రజలు ఇజ్రాయేలు దేవుడు యెహోవాకి మహిమపరిచారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అద్భుతాలన్నీ చేసింది ఎవరు? యేసువారు. గుడ్డివారు చూసే విధంగా చేస్తున్నారు, కుంటివారు నడిచే విధంగా చేస్తున్నారు, అంగవిహీనులు బాగుపడే విధంగా ఈ అద్భుతాలు చేస్తుంది యేసువారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఇవి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి మహిమ ఎవరికి పరుస్తున్నారు? యేసువారికి కాదు, దేవునికి మహిమ పరుస్తున్నారు. ఎందుకండి? అద్భుతాలు చేస్తుంది యేసువారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ రక్షణ ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, మహిమ అన్నది ఆ దేవునికి ఎందుకు తెలియజేస్తున్నారు అంటే దీనికి సమాధానం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసినట్లయితే, ఇజ్రాయేలులారా ఈ మాటలు జాగ్రత్తగా వినుడి, దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్యన అద్భుతాలను, మహత్కార్యమును, సూచన క్రియలను చేయించి తన వలన యేసును మెప్పు పొందిన వానిగా మీ మధ్యన కనబరచును కదా, ఇది మీరే ఎరుగుదురు అన్న వాక్యం మనకు కనబడుతుంది. అంటే యేసు ద్వారా అద్భుతాలు చేయించింది దేవుడు. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఈ విషయాన్ని ఎరిగే ఉన్నారు అని బైబిల్లో ఆ వాక్యం తెలుస్తుంది. మరి ఈ మాట ప్రజలకు తెలుసు కాబట్టి యేసు చేసే అద్భుతాలను చూసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు దేవుడు యెహోవాకి మహిమ పరిచారు, ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ సృష్టికర్తన దైవానికి. మరి అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి యేసువారిని ఏమని గుర్తించారు? దాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే, అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నటువంటి యేసువారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రవక్త అని గుర్తించారు. మరియు యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూసినట్లయితే, ఒక పుట్టెగుడ్డు వారికి యేసువారు కళ్ళు వచ్చే విధంగా చేస్తారు. పుట్టుకు నుండి తనకి కళ్ళు లేవు, యేసువారు ఆయన స్పర్శించడం ద్వారా ఆయనకి కళ్ళు తెరవబడతాయి. మరి ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, కళ్ళు తెరవబడిన వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త బైబిల్లో 9వ అధ్యాయం 17వ వాక్యంలో, నీ కనులు తెరిచిన అతని గురించి నీవు ఏమనుకొనుచున్నావు అని ఆ బాబుని అడిగినప్పుడు ఆ కళ్ళు తెరవబడిన బాబు అన్నాడు, ఆయన ఒక ప్రవక్త అని సాక్ష్యం చెప్పారు. అయితే అసలు ఆ దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఎందుకు అద్భుతాలు చేయించారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటది? ప్రవక్త అద్భుతాలు చేసేటప్పుడు ప్రజలు ఆకర్షించబడి దగ్గరికి వస్తారని, అప్పుడు వారికి సువార్త ప్రకటించాలని. యేసువారు ఇచ్చిన సువార్త ఏమిటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వసించిన వారు నిత్య జీవము గలవారు. నా మాట వినండి, వినేం చేయాలి? నన్ను పంపినటువంటి దేవుణ్ణి విశ్వసించండి, అలాంటి వారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము అంటే స్వర్గాన్ని పొందినవారు, నరకం నుండి రక్షించబడిన వారు. ఎవరైతే ఆ దేవుణ్ణి విశ్వసిస్తారో అలాంటి వారు తీర్పునకు పోకుండా మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసువారు చెప్తున్నారు. గ్యారంటీగా వారు స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించారో. ఇది యేసువారు చెప్తున్నారు.
అయితే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారో ఆ ఉద్దేశం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు అద్భుతాలు చూసి దేవునికే మహిమపరిచారు. దేవుడు కేవలం యేసు ద్వారానే అద్భుతాలు చేయించారా అంటే లేదు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఆ దేవుడు అద్భుతాలు చేయించి ప్రజల్ని ఆకర్షింపచేసి వారికి రక్షణ సువార్తని, రక్షణ పొందేటటువంటి స్వర్గాన్ని పొందడం కోసం కావలసినటువంటి సువార్తని ప్రకటింపచేశాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 17వ అధ్యాయము 21-22 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త గురించి ప్రస్తావన ఉంటుంది. ఏలియా అనే ఒక ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలంటి స్త్రీ తన చేతిలో తన బాబుని తీసుకొని వస్తుంది. ఆ బాబు చనిపోయి ఉంటాడు. చనిపోయిన ఆ బాబుని తీసుకొని ఆ ఏలియా దగ్గరికి వచ్చేసి అంటుంది, నీవు నా బాబుని బ్రతికే విధంగా చేయము, ప్రార్థన చేయము అన్నప్పుడు ఆ ఏలియా బాబుని లోపలికి ఒక గదిలోనికి తీసుకువెళ్ళి అక్కడ యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యెహోవా నా దేవా, నీవు నా మొరను ఆలకించి ఈ చిన్న పిన్నవారిలో ప్రాణము వచ్చే విధంగా చేసి ఇతన్ని బ్రతకనిమ్ము అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఏలియా చేసినటువంటి అతని యొక్క మొరను ఆలకించి ఆ చిన్న పిల్లవారిలో ప్రాణం వచ్చే విధంగా చేసి ఆ పిల్లవాడు బ్రతికే విధంగా చేశాను. ఆ తర్వాత ఏలియా ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని బయటికి వచ్చి ఆ స్త్రీకి అప్పచెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది? 1వ రాజులు 17వ అధ్యాయము 23-24 వాక్యాలు చూసినట్లయితే ఏలియాతో ఆ స్త్రీ అంటుంది, నీవు దైవజనుడనియు నీవు పలుకుచున్నటువంటి యెహోవా మాటలు సత్యమనివి నేను గుర్తించుచున్నాను, నేను ఎరుగుచున్నాను అన్నది. అద్భుతాలు చేసిన ఏలియాని నీవు దైవజనుడివి అని గుర్తించింది. మరి యెహోవా యొక్క మాటని విశ్వసించింది. యెహోవా నిజమైన దేవుడని అక్కడ ఆ స్త్రీ విశ్వసించడం జరిగింది. అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు అద్భుతం చేయించాడో ఆ ఉద్దేశం నెరవేరింది. ఆ స్త్రీ దేవుని విశ్వసించింది. మరి చూసినట్లయితే బైబిల్లో 2వ రాజులు 4వ అధ్యాయము 32-37 వాక్యాలు చూసినట్లయితే ఏలీషా ప్రవక్త ప్రస్తావన ఉంటుంది. ఏలీషా ప్రవక్త ఒక చిన్న పిల్లవాడు చనిపోయి ఉండగా అక్కడ కూడా ఏలీషా ప్రవక్త దేవుడికి ప్రార్థన చేసి చిన్న పిల్లవాడు బ్రతికే విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. మరియు 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు ఏ విధంగా అయితే కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారో అదే విధంగా ఇక్కడ ఏలీషా ప్రవక్త కూడా కుష్ఠరోగులకు స్వస్థత కల్పించినట్టుగా కనబడుతుంది. మరియు 2వ రాజులు 6వ అధ్యాయము 17, 18, 20 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలీషా ప్రవక్త అనేక మంది పుట్టుగుడ్డు వారికి కళ్ళు తెరిచే విధంగా, స్వస్థత పొందే విధంగా, చూపు పొందే విధంగా చేస్తారు. యేసు ఏ విధంగా అయితే అద్భుతాలు చేశారో అలాంటి అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు ఏలీషా ప్రవక్త కూడా చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అదేవిధంగా మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త చూసుకున్నట్లయితే మోషే ప్రవక్త అనేక అద్భుతాలు ఒకటి దేవుడు ఇవ్వడం జరిగింది. వారు చేసిన అద్భుతాలు ఒక అద్భుతం ఏమిటంటే వారి చేతిలో ఒక కర్ర ఉండేది. కర్ర అంటే ఏమిటి? ఒక చెట్టు నుండి వచ్చినటువంటి ఒక చెట్టు యొక్క భాగము, దానిలో జీవము కానీ ప్రాణము కానీ ఉండదు, ఎండిపోయినట్టు ఒక కర్ర. ఆ కర్రని కింద పడవేగానే ఆ కర్ర కాస్త ఒక సర్పములాగా, ఒక పాములాగా మారిపోయేది. ఇది మోషే ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం. ఇక్కడ చనిపోయి ఉన్నటువంటి ఆ కర్రలో ప్రాణం రావటం లేదు. చనిపోయిన కర్రలో ప్రాణము రావటమే కాకుండా అది పాములాగా మారిపోతుంది. వృక్ష జాతి సరీసృప జాతిగా మారిపోతుంది. యేసువారు చేసిన అద్భుతం చనిపోయిన మానవుల్లో ప్రాణం పోశారు. ఏలీషా ప్రవక్త చేసింది చనిపోయిన మానవుల్లో ప్రాణం వచ్చే విధంగా చేశారు అంతే. కానీ మోషే ప్రవక్త చనిపోయిన కర్రలో ప్రాణం వచ్చే విధంగా చేయడమే కాదు, దాని జాతిని, వృక్ష జాతిని ఇక్కడ సరీసృప జాతిగా, పాములాగా మారే విధంగా చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరే తాహా 20వ అధ్యాయము 20వ వాక్యంలో ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో సూరే తాహాలో 20వ అధ్యాయము 65 నుండి 70 వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు మోషే ప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నీవు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి నీవు దేవుని సువార్తను ప్రకటించుమని. అప్పుడు మోషే అంటే మూసా అలైహిస్సలాం తన సహోదరుడైన హారూన్ వీరిద్దరు ఫిరౌన్ దగ్గరికి వెళ్తారు దేవుని సువార్తను ప్రకటింపచేయడం కోసము. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా మోషే చేసేది దేవుని అద్భుతము అనుకోకుండా ఇతను ఏదో కనికట్టు చేస్తున్నాడు, ఇతను మాంత్రజాలం చేస్తున్నాడు, ఇంద్రజాలం చేస్తున్నాడు అనుకుని ఆ రాజ్యంలో ఉన్న మాంత్రికులందరినీ కూడా అక్కడికి పిలిపిస్తారు. ఎందుకు? పోటీ పెడదాం, మోషేకి మాంత్రికులు పోటీ పెడదాము, మోషేని ఓడిద్దామన్న ఉద్దేశంతో చాలా మంది మాంత్రికులు వస్తారు. అక్కడ మోషేకి మాంత్రికులకి పోటీ పెడతారు వారి మంత్రజాలంలో, ఇంద్రజాల విద్యలో. మరి అక్కడ నుండి వచ్చినటువంటి పోటీ కోసం వచ్చిన మాంత్రికులందరూ కూడాను తన చేతిలో ఉన్న కర్రలను, తాళ్లను కింద పడేస్తారు. అవన్నీ కూడా చలించడం మొదలు పెడతాయి, కదలడం మొదలు పెడతాయి. అప్పుడు మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త తన చేతిలో నుండి కర్రని కింద పడవేగానే అది అతి పెద్ద సర్పంలా మారిపోతుంది.
అది చూసినటువంటి ఆ మాంత్రికులందరూ కూడాను వెంటనే అంటారు, ఇది మంత్రజాలము ఇంద్రజాలము ఎంత మాత్రము కాజాలదు, ఇది తప్పకుండా దేవుని యొక్క అద్భుతమై ఉంటుందని చెప్పి అక్కడున్న మాంత్రికులందరూ కూడా అంటారు, మేము మోషే మరియు హారూన్ ఏ ప్రభు గురించి అయితే ప్రకటిస్తున్నారో ఆ ప్రభువుని మేము విశ్వసిస్తున్నాము, మేము నమ్ముకుంటున్నామని వెంటనే అక్కడ సాష్టాంగపడిపోతారు. ఏ ఉద్దేశంతో అయితే అల్లాహ్ యెహోవా మోషే ద్వారా మూసా ప్రవక్త ద్వారా అద్భుతం చేయించారో ఆ అద్భుతం అక్కడ నెరవేరింది. వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 54వ సూరా అల్ ఖమర్ని చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి వేలాది అద్భుతాలలో ఒక అద్భుతం యొక్క ప్రస్తావన ఉంది అక్కడ. అదేమిటంటే మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ దేవుని గురించి సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన్నే విశ్వసించండి, స్వర్గ నరకాలు ఉన్నాయి, నేను దేవుని యొక్క చిట్ట చివరి ప్రవక్తని ప్రచారం చేసేటప్పుడు అక్కడ నుండి ముస్లిమేతరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతారు, ఏమని, ఒకవేళ నువ్వు నిజంగా దైవ ప్రవక్తవైతే నువ్వు ఒక అద్భుతాన్ని చేసి చూయించు. ఏం అద్భుతం అడుగుతారంటే, ఏదైతే చంద్రుడి పైన కనబడుతున్నాడో ఆ చంద్రుడిని